ఒకటి బాబు, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించవచ్చు. అది పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పంటారు. సరే, నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ వారు ఒకరు ఉన్నారు, ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు గారు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ చేరారు. ఇప్పుడు ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 24 seats. I won with 54,000 majority. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6, 8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసింది. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 కలిపి ఎన్ని అంటే 13, 10, 23, 9, 32 ఏకైక ప్రతినిధి. మెదక్కెళ్ళి గీతారెడ్డి గారు కిష్టారెడ్డి గారు గెలిస్తే కిష్టారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతో అది మళ్ళీ బీఆర్ఎస్ చిట్టిపోయింది. గీతారెడ్డి గారు ఒకరు మెదక్కెళ్ళి 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాసన నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటాను నేను శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి మీరు ఎట్లా దాన్ని ఊహిస్తుందా? భిన్నాభిప్రాయాలు ఏర్పడొచ్చు ఉంటుంది. నేను భిన్నాభిప్రాయాలు ఏర్పడడం సహజం. ఏం మాట్లాడిన బహిరంగ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడు? కాదు బాబు, వాళ్ళే మాట్లాడు నాకు తెలియదు. నేను ఈయన మాట్లాడు చెప్పు బహిరంగ మాట్లాడి. మరి వాళ్ళేం మాట్లాడు నన్ను దొరుకుతావు? నేను ఏమైనా అటువంటి మాట్లాడి చెప్పు నువ్వు ఇది మాట్లాడిన పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను. నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను కదా. నా సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే ఎట్లా? జగిత్యాల ప్రెస్ రిపోర్టర్స్ ఎప్పటికీ ఒక ఫ్యామిలీగా భావిస్తాను. నేను ఎప్పుడు నా వ్యూస్ అభిప్రాయాలను షేర్ చేసుకోవటం అనేది నేను మీ దగ్గర షేర్ చేసుకోవడం నాకు కొంత ఓపెన్ గా అనిపిస్తుంది. అప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసినప్పుడు అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసిన. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన 10 ఏళ్ళు పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడుగా భట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం. పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు. శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో భట్టి గారు పోరాటం చేసిండు. శాసన మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన. నేనైతే ఒంటరి పోరు, నాకు ఒంటరి పోరు ఏ మాత్రం తొలగకుండా. మన ఆశ్చర్యం ఆయన పాపం నర్సిరెడ్డి గారు, మీరు విన్నారా నర్సిరెడ్డి గారు కామెంట్స్? తీ ఎక్కడ ఉంది ఒకటి ఉందా? ఒక్కసారి ప్లీజ్ ఇఫ్ యూ విల్, మీకు కొంత ఓపిక ఉంటే హాఫ్ మినిట్, మీకు ఓపిక ఉంటే. నర్సిరెడ్డి అనేవారు ఏదైతుందో ఆయన కమ్యూనిస్ట్. జీవన్ రెడ్డి గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని చూస్తుంటే పదే పదే ఆటంకపడుతున్నా కూడా పదే పదే మాట్లాడుతూనే ఉండేది. నాకెందుకో బిల్లు కొడితే మాట ఆగిపోయేది. ఎదుటి పక్షం నుంచి మంత్రి గారు లేకపోతే ఎవరైనా ట్రెజరీ బెంచ్ నుంచి ఎవరైనా ఆటంకపరిస్తే ఆగిపోయేవాళ్ళు. ఏంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే 75 కదా అన్న, 75 సంవత్సరాల వయసు అంటే చాలా మంది ఇప్పుడు 75 ఉన్నోళ్ళు అసలు మాట్లాడడానికి కష్టమైంది. అటువంటిది పదే పదే ఆటంకపరుస్తున్న, ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది, విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది. ఆ స్ఫూర్తి చూస్తే మేము చాలా వెనకబడి ఉన్నాం కదా. ఆ రకమైన స్థిరత్వం గాని, ధైర్యం గాని, లేదా ఆ రకంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదుటి నుంచి ఆటంకాలు వచ్చినా ముందు పోవటం కదా మనిషి సాధించవలసింది అనేది నిజంగా అప్పుడు పక్కన కూర్చొని మాత్రం చూసిన దాన్ని నేర్చుకోవాలి అనుకున్నాం. కొంచెం ప్రయత్నం చేశాం తప్ప పూర్తిగా నేర్చుకున్నాం నేనేం అనుకుంటలేను. ఎందుకంటే అది చాలా కష్టమైన పని కూడా. దళితుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడతనాన్ని పరిగణలోకి తీసుకొని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రిజర్వేషన్ అనేది ఒక హక్కుగా కల్పించి, కానీ హక్కు పొందడంలో ఏదైతే సమస్యలు తలెత్తుతుండేనో, ఆశించిన ఫలాలు పొందలేక కొద్దిమంది ఇవాళ మా హక్కు పొందలేకపోతున్న ఒక భావన కలిగిందో దాన్ని తొలగింపజేసే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం దళితుల్లో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వుల తదుపరి ఎస్సీ వర్గీకరణ ప్రథమంగా అమలు తలపెట్టి దానికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ నిన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఇవాళ ఏ దళితులు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిందో, దళితులు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా వారిలో ఉండే ఒక సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకుంటాం. బలహీన వర్గాలు అంటే ఇన్క్లూజివ్ మైనారిటీస్. దానికి అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు బలహీన వర్గాలకు 25% ఉంటే మైనార్టీ ముస్లింలకు 4% కల్పింపచేయడం జరిగింది. ఇలా 25 + 4 29 స్థానే వారు ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకోవాలి అనే భావనతో కుల గణన చేపట్టి ఆ కుల గణన తెలంగాణ రాష్ట్రంలో 56% డెడికేటెడ్ కమిషన్. దిస్ ఈస్ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ కమిషన్ తో పాటుగా డెడికేటెడ్ కమిషన్. ఈ డెడికేటెడ్ కమిషన్ కు చట్టబద్ధత ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుటుంబ సర్వే చేసింది, కానీ సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదు. మరి డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది. 56% ఉన్నట్టుగా భావిస్తున్నామో దాన్ని పరిగణలోకి తీసుకుంటూ కనీసం 42% కల్పించాలని చెప్పిన తీర్మానం ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇంక్లూజివ్ బీజేపీ మనం ఆమోదం పొందడం జరిగిందో, గవర్నర్ గారు కూడా ఏదైతుందో దాన్ని సూక్ష్మంగా న్యాయ పరిశీలన చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నివేదించి కేంద్ర ప్రభుత్వం కూడా స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వారి ఆలోచన విధానాన్ని పేర్కొంటూ
శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ 42% రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని యథావిధిగా అమలు చేయబడటానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలి. అనుగుణంగా దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చాలి. మరి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రధాని మోడీ గారు కూడా వీళ్ళ గతంలో మనకు తెలియంది కాదు, ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ క్యాస్ట్, ఉన్నత వర్గాలని చెప్పి పేర్కోవడం సరైందో కాదో నాకు తెలియదు, కానీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ వీళ్ళ మ్యూటేషన్ లో కూడా ఏ విధమైనటువంటి యొక్క వివాదాలకు అవకాశం లేకుండా సర్వేయర్తో మ్యాప్ రూపొందించి ఆ మ్యాప్ రిజిస్ట్రేషన్ కు జత చేసి మనం దాన్ని మ్యూటేషన్ మార్పిడి చేసుకునే అవకాశం, అంటే బౌండరీ డిస్ప్యూట్స్ తలెత్తకుండా అంటే పర్హాప్స్ బహుశా ఇన్ అదర్ స్టేట్స్ ఇట్ మెట్ హ్యావ్, నేను లేదు అని చెప్పాను అనలేను, సన్న బియ్యం లాగా. సన్న బియ్యం అంటే ఏదైతుందో మొత్తం దేశం తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతుంది. అంటే రెవెన్యూ యాక్ట్ ఇంకా మరి ఇతర రాష్ట్రాల కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం కూడా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతున్నదో టు బి ఫ్రాంక్ ఈ రెవెన్యూ యాక్ట్ దాన్ని సమగ్రంగా దాన్ని సమీక్షించి పరిశీలించి నూతన చట్టాలు రూపొందింపజేసారు. ఆయన కూడా వివాదాలు తలెత్తకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో గతంలో తలెత్తినటువంటి ఒక వివాదాలన్నింటినీ రూపుమాపి రైతాంగానికి ఏదైతుందో ఒక ఆత్మ బంధువులాగా ఈ భూభారత చట్టాన్ని నేను అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని, అందుకే నేను తెలంగాణ రాష్ట్రం ఒక నూతన అధ్యాయం ఆరంభమైందని చెప్పంటాను. దీనితో వల్ల గత ప్రభుత్వము మరి అదేంటో కానీ అసలు గ్రామ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ, గ్రామ స్థాయిలో ప్రభుత్వం అంటే రెవెన్యూ. ఎవరికి ఆపద వచ్చినా కానీ ఇలా ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, సాధారణ ప్రమాదాలు, ఎవరికి ఏమొచ్చినా ముందు మనకు కనబడేది ఏది? రెవెన్యూ వ్యవస్థ. మరి ఆయనకి ఏం కోపం ఏందో కానీ రెవెన్యూ వ్యవస్థ పూర్తి రూపుమాపిండి, కనుమరుగు చేసేసి, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగు చేసేసి, అటువంటి యొక్క రెవెన్యూ వ్యవస్థ గ్రామ అధికారి, రెవెన్యూ అధికారి తిరిగి పునఃప్రారంభింప చేయటం అంటే ఎవరి సమస్యలకు ఏదైతుందో మన పరిష్కారం అక్కడ ఆరంభమవుతుంది. సమస్యల పరిష్కారము మనకు అక్కడ గైడెన్స్ లభిస్తుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఈ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని నిన్నటి రోజు దాన్ని కూడా ఆవిర్భవించారు. అందుకే నూతన అధ్యాయం అని చెప్పారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.